ఆప్టిమైజేషన్ ఆఫ్ బాడీ హెల్త్. అంటే మీరు ఐవీఎఫ్ స్టార్ట్ చేయడానికి ముందరే మీరు ఆ ట్రీట్మెంట్‌కి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నారా అని చూసుకోవాలి. మొదట మీ డైట్ బావుండాలి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్, అలాగే మగవారిలో కోక్యూ ఎంజైమ్ ఇట్లాంటివన్నీ ఉండేలాగా చూసుకోవాలి. రోజు తగినంత సేపు ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ మీ బాడీ వెయిట్ కరెక్ట్‌గా ఉందా అని చూసుకోవాలి. ఒకవేళ మీరు అండర్ వెయిట్ కానీ, ఓవర్ వెయిట్ కానీ ఉన్నట్టయితే మొదట బాడీ వెయిట్ ఆప్టిమైజేషన్ అయిన తర్వాతే ఐవీఎఫ్‌కి వెళ్ళడం చాలా ముఖ్యం. దీంతో పాటు ఒకవేళ స్మోకింగ్, ఆల్కహాల్ వంటి హ్యాబిట్స్ ఉన్నట్టయితే వీటిని ఫస్ట్ స్టాప్ చేసి దాని తర్వాత ఐవీఎఫ్‌కి వెళ్ళడం ద్వారా మీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సెకండ్, స్ట్రెస్ మేనేజ్మెంట్. మనందరికీ తెలిసిందే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎంతో ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అయినా ఇప్పటికీ విత్ ద ప్రజెంట్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అరౌండ్ 50-60% మటుకే ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ట్రీట్మెంట్‌కి వెళ్తున్న కపుల్స్‌కి, ముఖ్యంగా లేడీకి ఎంతో స్ట్రెస్ అనేది ఉండడం సహజం. కానీ ఈ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి మీరు కొన్ని స్టెప్స్ తీసుకుంటే బావుంటుంది.